ఏం భయ్యా నిన్న షో చూసారా? ఎలా అనిపించింది? అవినాష్ గెలిచాడుగా. అయినా నిన్న జరిగిన గొడవల్లో ఎవరు కూడా కరెక్ట్ అనిపించింది ఫ్రెండ్స్? మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు తేజ అండ్ గౌతమ్ మాట్లాడిన మాటలో ఎవరు కరెక్ట్ అనిపించింది మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రేరణ అండ్ తేజ కూడా గొడవ పడ్డాడు కదా, సో దాని గురించి మీకు అభిప్రాయం ఏంటి? నాకేమనిపించింది అంటే తేజ ఎలిమినేట్ అయిపోతాడు కదా, అది అర్థమైపోయింది తేజకి, అందుకని చెప్పేసి గొడవ పెట్టేసుకుంటున్నాడు అనిపించింది నాకు నిజం చెప్పాలంటే. సో ఎంత గొడవ పెట్టుకున్నా కానీ జనాలని ఎర్రోళ్ళ తేజనే ఎలిమినేట్ అయ్యాడు, అలాగే పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడంట. సో అది ఎపిసోడ్ జరుగుతుంది, అంత ఎపిసోడ్ ఆల్మోస్ట్ ముగిసిందంట. సో చూడాలి, డబుల్ ఎలిమినేషన్, ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పృథ్వీ అండ్ తేజ అవుట్ అయిపోయాడు, అండ్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ సమాచారము. మొదటి నిన్నైతే అవినాష్ గెలిచేసాడు, నిఖిల్ గెలుస్తాడేమో అనుకున్నా. నేనైతే నిఖిలే గెలుస్తాడు కదా అనుకున్నా. ఫిజికల్ టాస్క్లు ఏమైనా ఉంటాయి, ఫిజికల్ టాస్క్ ఉంటే నిఖిలే గెలుస్తాడు అనుకున్నా. కాకపోతే నా అంచనా తప్పైంది. గెలిచింది మాత్రం అవినాష్ గెలిచాడు. అసలు సర్ప్రైజ్, అసలు నాకు అవినాష్ గెలిచాడు నేను అనుకోలేదు. ఎట్లా గేమ్ అయినా కానీ నిఖిలే గెలుస్తాడు, ఈవెన్ అది బ్యాలెన్సింగ్ టాస్క్ అయినా కానీ అతనే గెలుస్తాడు అనుకున్నా. కాకపోతే ఎందుకో నిఖిల్ ఒక రకంగా ఇది గెలవలేకపోయాడు, ఓడిపోయాడు. కాకపోతే ఎఫర్ట్ వైజ్ మాత్రం ముగ్గురు బాగా ఇచ్చారు. ఈవెన్ రోహిణి కూడా మంచి ఎఫర్ట్ ఇచ్చింది. ఇది చెప్పాలంటే ఇది అవినాష్కి ఒక మంచి ఇది అనిపించింది, అంటే ఇది మంచి మైలేజ్ అంటే అవినాష్కి. అసలు అవినాష్కి చాలా డేంజర్ జోన్లో ఉండేటోడు, కానీ అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికి కూడాను ఆ షీల్డ్ గెలుచుకొని టాప్ 5 గెలిపాడు. సో హ్యాపీ, ఆల్ హ్యాపీస్ అవినాష్ సారీ. ఇక నిజం చెప్పాలంటే పాత షోతో పోల్చుకుంటే ఈ షో ఏందప్పా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే వైల్డ్ కార్డ్స్ వచ్చారు వాళ్ళు, అంటే మధ్యలోనే వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళంతా చెప్పేశారు గతంలో ఏం జరిగింది, మీరు ఎలా చేశారని చెప్పేసి మొత్తం అంతా చెప్పేశారు. మళ్ళీ తర్వాత ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి ఫ్యామిలీని తెచ్చేసి ఫ్యామిలీ వాళ్ళంతా చెప్పారు, మీది అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఆడద్దు అట్లా ఆడద్దు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ తర్వాత కొంతమంది కొత్త వాళ్ళ కంటెస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి, అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించారు. అది కాదన్నట్టుగా నిన్న శ్రీముఖి అంట, మొన్న జడ్జెస్ అంతా వాళ్ళంతా వచ్చి వాళ్ళంతా ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నారు, 1 by 1. ఏంది ఒకప్పుడు బిగ్ బాస్ అంటే అసలు ఒక్క ఫ్యామిలీ వీక్లో తప్ప మిగతా టైంలో అసలు ఏం ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా లేదు. ఫ్యామిలీ ఎపిసోడ్లో అయినా కానీ బిగ్ బాస్ ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చే వస్తుంటే కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వరని చెప్తారు, ఇవ్వకూడదని చెప్పేసి చెప్తారు. ఈసారి ఏందో అంత కంప్లీట్ ఉల్టా పుల్టాలాగా ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఇన్ఫినిట్ ఏదైనా చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. ఊరికి తీసుకొని వచ్చేసేసి నువ్వు అలా చేయదు ఇలా. నిన్న ఈ శ్రీముఖి విష్ణుప్రియాని ఈ పృథ్వీని కూర్చోబెట్టుకొని మీరిద్దరు కలవద్దండి, మీరిద్దరు వద్దు, మీరు అది కంటిన్యూ చేయకండి, షో తర్వాత బయట చూసుకోండి, షోలో ఏం చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తుంది. అలా చెప్పితే ఈ పాటికి ఎన్నోసార్లు చెప్పింది, ఎన్నోసార్లు చెప్పారు విష్ణుప్రియకి. వాళ్ళ గార్డెన్ ఎవరో చెప్పారు, చాలామంది వేరే వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పారు, అయినా కానీ ఆవిడ మారలేదు. ఇప్పుడు మారింది. అది దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరిగినట్టుగా ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు మారేది? అదే 6 నెలల తర్వాత మారితే ఇంకా బాగుండేది. ఇప్పుడు మారుతానంది, ఇప్పుడు చెప్పింది నేను విష్ణుప్రియనే, నేను ఇక నుంచి నేను ఓన్లీ ఫ్రెండ్గానే భావిస్తాను పృథ్వీని అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఏందో ఒక రకమైన మెంటాలిటీ ఆవిడది, ఒక రకమైన మెంటాలిటీ. ఒక ఏంటో ఎక్కడో చూస్తారా బాబు ఈ సంత అనిపిస్తుంది ఒకసారి నాకైతే. ఏంటో ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం చేసుకోకుండా ఊరికే సో చెప్పుకుంటా. నిన్న తేజ ఏదైతే పరమ చెత్త నీచమైన ఆర్గ్యుమెంట్ అది. ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయిపోతాడని చెప్పేసి పాయింట్స్ అని మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. సో ఎంత ఎలిమినేట్ అవుతాడన్నా కానీ ఇంకొకటి కావాలని గెలుక్కున్నాను. నాకు అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ అంటే అతనికి వచ్చిన ఇదన్నీ వాడుకుంటున్నాడు అన్నట్టు. ఎందుకంటే గెలుక్కొనేసేసి ఏదో ఒకటి నేను గేమ్ ఆడేసి కొంచెం ఎఫర్ట్ పెట్టాను అనిపించినట్టే బాగుండు అని ఫీల్ అంతే. అప్పటికీ కూడాను అవినాష్, ఈ రోహిణి, నిఖిల్ తేజాన్ని సెలెక్ట్ చేశారు 4th కంటెంటర్గా. అయినప్పటికీ కూడా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ముగ్గురు మంచి, అంటే మంచి బాగా ఫిజికల్గా కానీ బాగా ఆడేవాళ్ళే. వాళ్ళ దగ్గర తేజ ఆడలేడు కదా, తేజ ఫిజికల్గా అంత
స్ట్రాంగ్ కాదు కదా. సో అది ఎఫర్ట్ పెట్టినా కానీ యూజ్ లేదు, అప్పటికే అయిపోయింది. ఆయన మొన్న బస్తాల టాస్క్లో బాగా ఆడాడు తేజ, ఆ తర్వాత ఇంకా అతనికి ఎఫర్ట్ పెట్టలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మొన్న జరిగిన విష్ణుప్రియ, తేజ, గౌతమ్, రోహిణి వీళ్ళు ఆడారు కదా, అప్పుడు ఇతను తన ఎఫర్ట్ని చూపించుకోవాల్సింది, అప్పుడు చూపించుకోలేదు. దానివల్ల అని చెప్పేసి అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు అతను ఆడే ఆటలే, ఫిజికల్ టాస్క్లో ఏం లేవు, అప్పుడు అతను ఆడే ఆటలే. సో ఆ ఆటలు ఆడినంటే బాగుండు, దాంట్లో గెలిచినంటే ఈజీ టాస్క్లే, దాంట్లో గెలిచినంటే నిజంగా తేజకి చాలా ప్లస్ అయ్యేది. సో అది విడిసికొట్టేసింది. సో అందుచేత ఆ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ గేమ్ ఆడి వెళ్ళిపోయాడు. తేజ గేమ్ ఆడగా వెళ్ళిపోయాడు. తేజ నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ పెడతాడు, మంచిగా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, పాయింట్ పాయింట్ మాట్లాడతాడు. గేమ్స్ కూడా కొన్ని పర్వాలేదు బాగానే ఆడతాడు, కొన్ని చోట్ల బాగానే ఆడతాడు. తన ఎఫర్ట్ వరకు ఆర్గ్యుమెంట్ చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఆయన కానీ తేజ ఎలిమినేట్ అయ్యాడు, ఎందుకంటే ఓట్లు లేవు. ఆయన ఎఫర్ట్ కొంచెం గేమ్లో తను ఒక రకమైన ఇండివిజువాలిటీ చూపించలేకపోయాడు. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ అంటేనే ఇండివిజువాలిటీ అంటే గౌతమ్ అలాగే ఆయన పోర్ట్రే చేసుకోగలిగాడు, ఆయనకు ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. తేజకి మార్క్ ఉంది, కాకపోతే అదే జనాల్ని ఆడియన్స్ని పుల్ చేసేంత మార్క్ లేదు తేజకని. ఏదో ఒక సింపతి పరంగానో లేకపోతే మంచి గేమ్ ఆడతాడనో లేకపోతే మంచి ఫ్రెండ్షిప్ అను ఏదో ఒకటి ఉంటేనే కానీ అక్కడ ఓట్స్ పుల్ చేయరన్నట్టు కంటెస్టెంట్స్. సో అలాగే ఇప్పుడు పృథ్వీ, నిఖిల్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ద్వారా కొన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ పుల్ చేస్తుంటాడు. నిఖిల్ గేమ్ ఆడతాడని చెప్పేసి కొన్ని ఓట్స్ పడుతుంటాయి. సో అలాగనమాట, ఇతను బాగా సింపతి చూపిస్తే కొన్ని ఓట్స్ పడుతుంటాయి. సో అటువంటి డ్రామా అయితే క్రియేట్ చేయలేకపోయాడు తేజ్ అని చెప్పుకోవాలి అది. సో అందుకని చెప్పేసి ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే అతని బిహేవియర్, దట్ ఈస్ ప్యూర్ కంప్లీట్లీ బిహేవియరల్ ప్రాబ్లమ్సే కంప్లీట్గా. అందుకని చెప్పేసి పృథ్వీ జెండా ఎత్తేసాడు. సో అది సమాచారము. నిఖిల్ ఎంత ఫ్లిప్ చేసినా కానీ నిఖిల్ అయితే టాప్ 5 100% ఉంటాడు. ఎందుకంటే చాలా మంది ఓట్స్ వేస్తున్నారు, ఓట్స్ ఘోరంగా పడుతున్నాయి నిఖిల్కి. అది ఇంకా విష్ణుప్రియ ప్లస్ ప్రేరణ ఉంటారు కదా, ఇక్కడ రిమైనింగ్ విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి, ఈ ముగ్గురులో ప్రేరణ, విష్ణుప్రియ కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే రోహిణి కూడా మంచి ఓటింగ్గా పడుతుంది. ఎందుకంటే విష్ణుప్రియకి వరస్ట్ బ్యాడ్ నేమ్ వచ్చేసింది చెప్పాలంటే బయట అంతా కూడాను. ఇంకా విష్ణుప్రియ అంటది అన్నట్టు పృథ్వీ వెళ్ళిపోతున్నాడుగా, పృథ్వీ లేని నాకు ఈ షో వద్దు అని పృథ్వీతో వచ్చేస్తుందేమో అలా ఉంది పరిస్థితి. సొగిలిగా మాట్లాడుతుంటుంది ఆవిడ. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే ఇంతవరకు చూస్తే ఒకసారి లైక్ చేయొచ్చుగా. ఒకసారి లైక్ చేస్తే మీ సమయం అవుతుందా ఫ్రెండ్స్? ఒకే ఒక లైక్, జస్ట్ 1 లైక్ ఫ్రెండ్స్. అంతే, నేను సబ్స్క్రైబ్ చేసుకొని అడగట్లేదు, జస్ట్ 1 లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మంచి అప్డేట్స్ కోసం ఇంకా ఈ మంచి అప్డేట్స్ ఇస్తాను, కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.